తమిళ రాజకీయం కీలక మలుపు తిరిగింది. చిన్నమ్మ శశికళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమైంది. చెన్నైలో సమావేశమైన అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఆమెను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయగా శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్కు అందించనున్నారు. ఈ నెల 9న తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాట ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. పన్నీర్ సెల్వం స్థానంలో శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలో సమావేశమైన అధికార అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను తమ నేతగా ఎన్నుకుంది. శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించగా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు తెలిపారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినా అధికార పగ్గాల్ని శశికళకు అప్పగించడంపై ఎప్పటికప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో శశికళ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇందుకు అనుగుణంగా తమిళనాడులోని రాజకీయ సమీకరణాల్లోనూ స్పష్టమైన మార్పులు కనిపించాయి. ఇలాంటి పరిణామాల మధ్య సమావేశమైన అన్నాడీఎంకే శాసనసభాపక్షం శశికళను తమ నేతగా ఎన్నుకుంది. వెంటనే ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత శశికళ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. జయలలిత సిద్ధాంతాలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. జయ మృతి తర్వాత తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పన్నీర్ సెల్వమే సూచించారని శశికళ చెప్పారు. 62ఏళ్ల శశికళ తమిళనాడుకు 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతి త్వరలో ప్రమాణం చేయనున్నారు. ప్రభుత్వంపై, పార్టీపై పూర్తి పట్టుండేలా ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు రెండింటినీ గతంలో జయలలితే నిర్వర్తించగా అదే సంప్రదాయాన్ని శశికళ కొనసాగించనున్నారు. జయ మృతి తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభకు ఎన్నికవ్వాలని శశికళ భావిస్తున్నారు. జూన్లో జరిగే అవకాశమున్న ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయనున్నట్లు జయ మేనకోడలు దీపా ఇప్పటికే ప్రకటించారు. శశికళ నాయకత్వాన్ని దీపా వ్యతిరేకిస్తుండగా వారిద్దరూ ఒకే స్థానం కోసం పోటీ పడటం తమిళ రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశముంది.